ఇచ్చారు కానీ ఇప్పటికీ కూడా సర్వే అయితే జరుగుతుంది. నెగ్లెక్ట్ అయితే చేయకండి. లైట్ ఏంటి అని అడిగారు. ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు కదా, కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చదువుకోలేదు, దీనికంటూ డౌట్స్ ఏమి ఉండవు. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూస్తే కనుక చేయించుకున్నారు లేదా కామెంట్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా, ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా గవర్నమెంట్ది సర్వే జరుగుతుందని చెప్పి. దానికి సంబంధించి వీడియో నేను అనుకోకుండా, నాకు తెలిసిందే చాలా లాస్ట్ అనుకున్నాను, కానీ ఎంతమందికి తెలియాలో అండి, ఎంతమంది కామెంట్స్ చేశారో ఇంకా డీటెయిల్స్ గురించి అవన్నీ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేసి వాటికి నేను ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా తెలుసుకునే మీకు షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నా రొటీన్ షేర్ చేస్తున్నాను. పొద్దున్నే జీరా వాటర్ అయితే తాగుతాను కదా, ఇక్కడైతే గుంత పొంగనాలు వేస్తున్నాను అనమాట. దోశ పిండే ఇది, ఎలా రెసిపీ షేర్ చేస్తాను. ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి ఉల్లిపాయ మాత్రమే వేసాను, పిల్లలు పచ్చిమిరపకాయ తినరని. క్యారెట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మైదా వేసేసి మనం ఈవినింగ్ పూట చల్ల పునుకులు ఉంటాయి కదా, బండి సైడ్ రోడ్ సైడ్ అమ్ముతారు బండి మీద, అవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అయితే నేను పుదీనా చట్నీ చేస్తున్నాను. దానికోసం పచ్చిమిర్చి వేయించాక టమాటో వేసి కొంచెం ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, నెక్స్ట్ జీలకర్ర. వెల్లుల్లి నేను ఇంకా వేయలేదు, అంటే కొంచెం ఒలిచి టైం లేదని చెప్పి. అదంతా ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పొంగనాలు కూడా రెడీ అయిపోయి రివర్స్ చేసేసి ఇంకా ప్లేట్లోకి తీస్తాను. దీంట్లో పుదీనా యాడ్ చేస్తాను అనమాట. మొన్న తీసుకొచ్చిందే బయట ఉంచేస్తే ఎండిపోయినట్టు అయిపోయిందండి, ఇంకా దాన్ని ఏం పడేక్కర్లేదు. తీసి క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వాష్ చేసి దీంట్లో వేసాను అనమాట. ఇలా చేసుకున్నా మన చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొంగనాలు అంతా రెడీ అయిపోయి మనం ఎంత టేస్టీ హెల్దీ రెసిపీస్ చేసినా పిల్లలకి ప్రజెంట్ చేసి ఇచ్చేది ఇంపార్టెంట్. నేనైతే ఇలా పెట్టిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తిన్నారు, తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. నేను మా వారికి కూడా టిఫిన్ పెట్టేసి వంట కూడా చేసి రెడీ అయ్యాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో. మెయిన్ ఈ వీడియోలో మొన్న చేసిన వీడియో నేను చాలా జనరల్ గా నార్మల్ గా చేశాను, కానీ చాలా మంది కామెంట్స్ అడగడం వల్ల నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని నా ఫ్రెండ్ అడిగి మీకైతే షేర్ చేస్తున్నాను. ఎక్కువగా రిపీటెడ్ గా వచ్చిన కామెంట్స్ లో వచ్చిన క్వశ్చన్స్, ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది మెసేజ్ అయితే చేశారు. దానికి సంబంధించినవి నేను తెలుసుకున్నవి అన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ నేను చెప్పినవే మళ్ళీ మీరు కామెంట్ లో క్వశ్చన్ అడుగుతుంటే కామెంట్ కి రిప్లై ఇవ్వట్లేదని వేరే వాళ్ళు కూడా అనుకుంటారు. మీరు కూడా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. మీరు స్కిప్ చేసేసి చూస్తే ఏం అర్థం కాదు. చెప్పిన విషయాన్నే మళ్ళీ కామెంట్ లో అంత టైప్ చేసి చెప్పలేం కదండి. కాబట్టి ఈ వీడియో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ఏపీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి, మిగిలిన వాళ్ళకి యూజ్ ఏమి ఉండదు కాబట్టి రిమైనింగ్ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి స్కిప్ చేసేసేయండి వీడియో. ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఇంట్రెస్ట్ ఉంది జాబ్ కి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పటికే 25 lakhs వరకు అయితే అప్లై చేసేసారంట. ఎక్కువగా ఫీమేలే ఎక్కువ అప్లై చేశారంట. 10th క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ పెట్టారు. ఇంటర్ కంటే 10th ఎక్కువ, 10th పాస్ అయిన వాళ్ళే పెట్టారంట. ఎవ్వరు నెగ్లెక్ట్ అయితే చేయకండి, లైట్ కూడా తీసుకోకండి. ఒకవేళ అనవసరంగా పెట్టలేదే, పెట్టుంటే బాగుండు అని వేరే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫీల్ అవడం కంటే మనం ఇప్పుడే అది సర్వేని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ సర్వేలో ఏదైనా గవర్నమెంట్ సర్వే అంటే మనం ఎలాగున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగితే అన్ని చెప్పొద్దు అన్నట్టుగా ఉంటారు కదా, అంటే ఊళ్ళలో ఎక్కువ జరుగుతుంటుంది. ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉండి మనకి వైఫై కనెక్షన్స్ అన్నీ ఉంటే అవన్నీ ఓపెన్ గానే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అందరికీ ల్యాప్టాప్ ఫెసిలిటీస్ అవి ఉండవు కదా, అలాంటి లేని వాళ్ళకి కూడా కొంతమందిని గ్యాదర్ చేసి కొన్ని చోట్ల కలిపి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారంట. మెయిన్ వచ్చిన వాటిని నేను నోట్ చేశాను. అవి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఏంటనేది నేనైతే మీకు చెప్తాను. ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ అడిగారండి. మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు కదా, 18 సంవత్సరాలు. ఆల్రెడీ నేను ఇవన్నీ మాక్సిమం వీడియోలో చెప్పేశాను, కానీ మళ్ళీ అడిగారు. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాల తర్వాత అంటే 50 కంటే పైబడితే మాత్రం దీనికి అప్లై చేసుకోకూడదు. క్వాలిఫికేషన్ ఏంటంటే 9th క్లాస్ చదివినా, 10th క్లాస్ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, MBBS, PhD, నెక్స్ట్ లా చదివిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అసలు ఏమి చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చదువుకోలేని వాళ్ళకు కూడా వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు ఉంటాయి. అది వర్క్ ఫ్రమ్ హోమ్. మరి చదువుకోలేని వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఇస్తారనేది నాకు క్లారిటీ లేదు. మరి అది అయితే అది కూడా చెప్పారు, అసలు ఏమి చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. స్టిచ్చింగ్, నాకు ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఒక విషయం తెలిసింది. స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి గవర్నమెంటే స్టిచ్చింగ్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు
క్లాసెస్ తీసుకుంటారు కదా! ఇప్పుడు చాలా మందికి ఉచితంగా కుట్టు మిషన్స్ ఇస్తున్నారు కదా! స్టిచ్చింగ్ నేర్పించి మిషన్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఉంటారు కదా! ట్యూటర్స్, అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుందంట. ఇది కూడా బయటకి ఎక్కడికి రాలేదు. ఈ రిక్రూట్మెంట్‌లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎలాంటి వెబ్‌సైట్ అది ఏమి ఇవ్వలేదు. మన ఫోన్‌లో గాని, లేదంటే బయటకి వెళ్లి గాని అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఓన్లీ సచివాలయం ఎంప్లాయీస్‌కి మాత్రమే ఈ లాగిన్ ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్లి మనం అప్లై చేసుకోవాలి. ఎవరికైనా కుట్టు మిషన్ వచ్చి కొంచెం మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేము వేరే వాళ్ళకి టీచ్ చేయగలము అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ అంటే స్టిచింగ్ ట్యూటర్‌గా అదే జాబ్ అయితే చెయ్యొచ్చమాట. అది కూడా జీతం ఎంత అనేది నాకు ఆ డీటెయిల్స్ అంతా తెలీదు గానీ, ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఫర్దర్‌గా దీనికోసం ఓన్లీ స్టిచ్చింగ్ కోసమే కావాలంటే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను తెలుసుకొని అయితే షేర్ చేస్తాను. ఇక్కడ మెయిన్ అడిగింది ఏపీలోనే అని అడిగారు. అవునండి. ఏపీలోనే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. అంటే ఈ స్టేట్‌లో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పేసాను కదా! నెక్స్ట్ చాలా మంది తెలియక సర్వేకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తున్నారంట. ఇది నా ఫ్రెండ్ అంటే సచివాలయం ఎంప్లాయీ ఉంటే తనని కనుక్కొని నేను చెప్తున్నాను. చాలా మంది ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారంట. అలా అస్సలు చేయకండి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి సర్వేకి ఒప్పుకొని మన డీటెయిల్స్ ఇచ్చామనుకోండి. తర్వాత ఒకవేళ ఆపర్చునిటీ వస్తే మనకి నచ్చితే తీసుకోవచ్చు. లేదంటే లేదు. ఒకసారి నో అని చెప్పేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ ఉండి అందరూ పెడుతున్నారు కదా! మనం కూడా పెడదామని అనుకుంటే ఎడిట్ ఆప్షన్ లేదంటండి. మళ్ళీ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటదో లేదో తెలీదు. ఇంకొకటి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు కదా! లాస్ట్ డేట్ యాక్చువల్లీ మార్చ్ 23 అయిపోయిందని అన్నారు. కానీ 23 అని ఇచ్చారు గానీ ఇప్పటికి కూడా సర్వే అయితే జరుగుతుందంట. కాబట్టి ఒకవేళ మీకు సర్వే గనక జరిగితే ఖచ్చితంగా సర్వే చేయించుకోండి. ఒకవేళ మీ దగ్గరికి సర్వే చేయడానికి రాకపోతే మీరే వెళ్లి సచివాలయంలో కనుక్కోండి. చాలా మంది మరి మాకు రాలేదు సర్వే కాల్స్ గానీ ఏం రాలేదంటే ఎందుకు రాలేదనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. ఈ యాప్ పేరేంటి అని అడిగారు కొంతమంది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన మెసేజ్. ఈ యాప్ పేరేంటి అని అడిగారు. ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్. అందుకే దీంట్లో చూస్తున్నారు కదా! ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అని ఉంది. అంటే ఎంప్లాయీ మాత్రమే దీన్ని డీటెయిల్స్ అవి ఇచ్చి సబ్మిట్ చేయగలుగుతారు. మనలాంటి నార్మల్ పీపుల్ అయితే చేయలేరు. నెక్స్ట్ చదువుకోలేకపోయినా కానీ స్కిల్స్ కానీ లేదంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. చాలా రకాల స్కిల్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడిగారు. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అదే చెప్పాను కదా! అన్‌ఎడ్యుకేటెడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఉంటది కదా! అదే ఎలాంటి స్టిచింగ్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీస్ చేసేవాళ్ళు అలాంటివి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మెయిన్ లేడీస్‌ని ఉద్దేశించి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను పెడదామని అనుకున్నాను గానీ ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంటదని నేను అనుకోలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? చెప్పాను కదండీ! మార్చ్ 23 అని చెప్పారు. కానీ ఇంకా ఎక్స్‌టెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సర్వే జరిగితే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. క్వాలిఫికేషన్ నో ఎడ్యుకేషన్ 9థ్, 10థ్, ఇంటర్, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ, లా ఇంకా అన్నీ కూడా. ఇది ఎప్పుడు ఇస్తారు? ఎక్కువ అడిగింది ఇదే. ఇది ఎప్పుడు ఇస్తారని చెప్పి నెల తర్వాత అంటున్నారు. అసలిప్పుడు అంటే జాబ్స్ ఎప్పుడిస్తారనేసి నెల తర్వాత అనేసి అంటున్నారు. అసలు సర్వేనే మార్చ్ 23 అన్నారు. కాకపోతే సర్వేనే ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. అలాంటిది ఈ నెల అంటే ఏ నెల అనేది కూడా స్పెసిఫిక్‌గా చెప్పలేదు. అది ఏ నెల? మార్చ్ అయిపోయింది. ఏప్రిల్ వచ్చేసింది. ఏప్రిలా? మేయా? జూనా? ఏదనేసి అయితే చెప్పలేదు. కాకపోతే గవర్నమెంట్ ఏదైనా అంతే కదా! అన్నారు. అదొచ్చేంత వరకు మనం వస్తే వచ్చిందనే అనుకోవాలి. ఇది నా ఒపీనియనే. అంటే వచ్చిన తర్వాత వచ్చిందని అనుకోవాలి. కాకపోతే సర్వేని పూర్తి చేసుకునుంటే అయిపోయింది కదా! మన సర్వే ఇచ్చేసాం కదా డీటెయిల్స్ అని మనం అయితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. కాబట్టి దీనికి ఎప్పుడు ఇస్తారా అంటే గ్యారంటీ ఏం లేదండి. తర్వాత నెల ఇస్తా అన్నారు. అది ఏ నెల అనేది మనకి తెలీదు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇవి చేసిన వాళ్ళకి కూడా వర్క్ ఉంటుందా? ఇది నా ఫ్రెండ్ కొన్ని చెప్పింది తను. దాంట్లో ఒక క్వెషన్ మాట. బల్క్‌లో క్లాత్స్ అవి తీసుకొని స్టిచ్చింగ్ గాని, డిజైనింగ్ గాని అలా అనేది చేయిస్తారంట. అంటే కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఎక్కువ యూనిఫార్మ్స్ అలాంటివి వస్తుంటాయి కదా! అలాంటివి బాగా వర్క్ ఉన్న వాళ్ళకి అయితే అలాంటివి ఇచ్చి కూడా చేయిస్తారంట. జీతం. మెయిన్ ఇది చాలా అండి జీతం. ఫుల్ టైమ్ చేస్తే ఒక సాలరీ. మామూలుగా పార్ట్ టైమ్ అంటే ఆన్‌లైన్ జాబ్స్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫుల్ టైమ్ అయితే చేయలేం కదా! ఒక్కొక్కసారి మనం పార్ట్ టైమ్ లాగా చేస్తాము. అలాగా జీతం అయితే ఉంటుంది. మెయిన్ జీతం అనేది మనం చేసే పని బట్టే ఉంటుంది. మామూలుగా మనమైనా అనుకుందామండి. ఇప్పుడు అందరికి ఒకే జీతాలు ఉండవు కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క
చేసే దాన్ని బట్టి, వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి, ఉన్న ఉద్యోగాన్ని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి అన్నీ ఇస్తారు. కాబట్టి జీతం స్పెసిఫిక్‌గా వీళ్ళకి ఇంత అని ఏమి ఉండదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఒకలాగా జీతం బయట ఎలా ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా జీతం అయితే ఇస్తారు. కాకపోతే మంచి జీతమే ఉంటుంది. 20,000, 50,000 కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ప్రాంతంలో ఉన్నాము. మాకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ అప్లై చేయొచ్చని. ఒక అమ్మాయి తెలంగాణలో ఉంటున్నామక్క. నాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని కామెంట్ చేసింది. తెలంగాణలో ఉన్నా కానీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో మీ డీటెయిల్స్ ఇక్కడే ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే కాల్ చేస్తారు. కాల్ చేయకపోతే మన అమ్మ వాళ్ళు ఒకవేళ మీరు పెళ్ళై అక్కడికెళ్ళిపోతే అమ్మ వాళ్ళు వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పి ఒకసారి సచివాలయంకి వెళ్లి కనుక్కోమని చెప్పొచ్చు. ఆ విధంగా మనం ఓటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందంట. ఆ ఆప్షన్ ద్వారా అయితే మనం డీటెయిల్స్ అయితే ఇచ్చి లేదంటే వేరే ప్రాంతాల్లో అంటే స్టేట్ వేరు గాని లేదా అదర్ కంట్రీలో ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చంట. ఓటింగ్ అనే ఆప్షన్ ఉంటుందంట. దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓటీపీ చెప్పొచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా క్రైమ్స్ లాంటివన్నీ ఓటీపీ షేర్ చేయడం వల్లే ప్రాబ్లమ్ అవుతుంది. ఎవరికైనా ఫోన్ చేస్తున్నా అదే వస్తుంది కదండీ! కాకపోతే ఓటీపీ చెప్పొచ్చు. కాకపోతే అది నిజంగా సచివాలయం ఎంప్లాయే చేశారా లేదా అనేది మనం కనుక్కొని మన డీటెయిల్స్ ఓటీపీ చెప్తే బావుంటుంది. నా పేరు రాలేదు. దానికి రీజన్ ఏంటి అని అడిగారు. ఇది నాకు తెలీదు కదండీ! నేను నా ఫ్రెండ్‌ని అడిగి కనుక్కున్నాను. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో లేకపోతే మన పేరైతే రాదట. వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువున్నా, 50 సంవత్సరాల కన్నా ఎక్కువున్నా కూడా మన పేరైతే రాదు. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో అయితే ఉండాలి. అంటే ఆ పేరు మన ఏరియాలో మనం ఉంటున్నాము. రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా! అవన్నీ మ్యాపింగ్‌లో ఉంటేనే మన పేరైతే వస్తుందన్నమాట. లేకపోతే అయితే రాదు. మరి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఎప్పుడు తీసుకుంటారు? ప్రెజెంట్ అయితే సర్టిఫికేట్స్‌తో అసలు సంబంధమే లేదండి. మీరు సర్టిఫికేట్స్ అసలు ఏమి చెప్పొద్దు, చూపించొద్దు. ఒకవేళ వచ్చి సర్వే చేసినా అవసరం ఏం లేదు. ఓన్లీ మన డీటెయిల్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్స్ ఇస్తే సరిపోద్ది. ఒకవేళ జాబ్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకవేళ అప్పుడు అడుగుతారు అనుకుంటా. అప్పటి వరకు ఏమీ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ అప్లై చేసుకోవచ్చా? ఇది నాకు చాలా నచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసరికి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏమి ఇవ్వరు కదా! కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చన్నారు. అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒకవేళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వైఫ్ కూడా చదువుకుని ఉంటారు. తనకి తగ్గ క్వాలిఫికేషన్ తనకుంటుంది. తనకి ఎర్న్ చేయాలి, సంపాదించాలి, జాబ్ చేయాలి అని ఉంటుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా చాలా బెటర్ కదా! అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా నాకు నచ్చింది. నేను అందుకే అప్లై చేద్దాం అనుకున్నాను. నేను మొన్న చెప్పాను. మాది యాక్చువల్లీ మేము ఇక్కడ తిరుపతిలో ఉంటున్నాము. కానీ మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మా ఊళ్ళోనే ఉన్నాయి. నా ఆధార్ అడ్రస్ కూడా ఊర్లోనే ఉంది కాబట్టి నేను ఈజీగా ఆల్రెడీ అమ్మనైతే అడిగారంట డీటెయిల్స్ అడిగితేనే అప్పుడు నేను చెప్పానన్నమాట. నాకు అలా తెలిసిందే నేను వీడియోలో షేర్ చేస్తే చాలా మంది అడగడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను. ఎక్కువ అడిగింది ఏంటంటే నిజంగా ఇస్తారా? వస్తుందా? నిజంగానా? అని అడుగుతున్నారు. అసలు వస్తుందో లేదో తర్వాత అండి. ఫస్ట్ మన ప్రయత్న లోపం ఉండకూడదు కదా! ఫస్ట్ మనం అప్లై చేసుకొని ఉంచితే గనక ఒకవేళ నిజంగా వస్తే చేస్తాము హ్యాపీగా. ఏముంది లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చేసుకుంటున్నామో లేదంటే ఖాళీగా ఉంటున్నామో లేదా ఏదో నేర్చుకుంటున్నామో ఆ పనే చేస్తాము. పెద్ద దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే 25 లాక్స్ మెంబర్స్ అయితే అప్లై చేశారంట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! అక్కడ ఉన్నా కాబట్టి నేను అప్లై చేశాను. ఎక్కడైనా అప్లై చేయొచ్చు అనేసి అన్నారు కానీ, ఆ విషయం నాకు అర్థం కాలేదు. మరి డీటెయిల్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఎలా అప్లై చేసుకోవాలంటే ఓటింగ్ అనే ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఏంటో. అందుకనే మెయిన్ మీకేమైనా డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఎంప్లాయీస్ ఉంటారు కదా! వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళని అడగండి. వాళ్ళైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మీకైతే నేను షేర్ చేశాను. ఇంకొకటి ఏదైనా జాబ్ చేస్తున్నా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాం అనుకోండి. దీనికి అప్లై చేస్తే మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌లా కూడా తీసుకోవచ్చు. మనం జాబ్ చేసినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా మంది ఇంకొకరు ఇది నా ఫ్రెండే చెప్పింది. నిరుద్యోగ భృతి అని 3000 ఇస్తారట. నాకు తెలీదు. ఇస్తారు. కానీ ఇది అప్లై చేసుకోవడం వల్ల అది రాదేమో అనేసి అడిగారంట. అసలు జాబ్ లేకే నిరుద్యోగ భృతి తీసుకుంటున్నాం మనము. అసలు జాబ్ వస్తే ఆ 3000 మనకెందుకు చెప్పండి? హ్యాపీగా మనమే ఇంకొకరికి 3000 ఇచ్చే స్టేజ్‌లో ఉంటాం. మనకి జాబ్ వచ్చి జీతం వస్తే. కాబట్టి నిరుద్యోగ భృతి వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? మనకంటూ మనం పని చేసే
పని చేయడానికి ఒక ఉద్యోగం వస్తున్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందా అని కూడా అడుగుతారంట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక ఎస్ అని చెప్పొచ్చు. దానికి కూడా ఏం ప్రాబ్లం లేదండి. నేను చాలా వరకు అన్ని క్లియర్గా అయితే దీంట్లో అయితే వీడియోలో షేర్ చేసేసాను. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను మాక్సిమమ్. ఇంకా దీనికంటూ డౌట్స్ ఏమి ఉండవు. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు డౌట్ అనేది రాదు. ఇంకా మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరి మీ వరకు సర్వే జరిగిందా లేదా? సర్వే చేయించుకున్నారా లేదా? కామెంట్ చేయండి. ఒకవేళ సర్వే వస్తే మాత్రం చేయించుకున్న వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ చేయించుకోలేదు అనుకుంటే సచివాలయంకి వెళ్ళి డీటెయిల్స్ అయితే కనుక్కొని ఖచ్చితంగా సర్వే అయితే చేయించుకోండి. ఒకవేళ సర్వే చేయట్లేదు, మాకు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆప్షన్స్ పెట్టేసుకుంటున్నారని కామెంట్స్లో అన్నారు. అలా జరిగితే కనుక మీకు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మనకి కలెక్టరేట్ దగ్గర ఉంటే వాళ్ళకైనా కంప్లైంట్ చేయొచ్చు. చేసుకోకండి. నాకైతే మంచిగా అనిపించింది. గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే హ్యాపీగా చేసుకోవచ్చు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆన్లైన్లో చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి. దానికంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది కనీసం ఒక 10,000, ఒక 15,000, ఒక 20,000 అయినా సరే హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొకటి స్టిచ్చింగ్కి సంబంధించి ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక మీరైనా లేదా మీ ఫ్యామిలీలోనైనా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. స్టిచ్చింగ్ ట్యూటోరియల్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్ అయితే ఉందంట. అది కూడా మీరు డీటెయిల్స్ కనుక్కొని దానికైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో ఎంతవరకు చూసినందుకు. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. రేపు అయితే నా రొటీన్ బ్లాగ్ అయితే ఉంటుంది.